ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. ఇష్టో విశిష్టశిష్టేష్టశిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః. శ్రీ విష్ణు సహస్రం 34వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. మానవుడు దైవానుగ్రహం కోసం ప్రార్థిస్తూ ముందుగా తన కర్తవ్యంగా భౌతికమైన అన్నింటినీ వదులుకోవాలి అని అనుస్మృతి ద్వారా తెలుసుకున్న దాన్ని బట్టి ధర్మరాజు ఈ వదులుకునే జ్ఞానం ఎలా వస్తుంది అని ఆలోచించి మోక్ష మార్గ జ్ఞానాన్ని ఉపదేశించమని భీష్మ పితామహుణ్ణి ప్రార్థించాడు. దీనికి వార్ష్ణేయ అధ్యాత్మం అని ఒక క్రియా విధానం ఉంది, దాన్ని తెలియజేస్తాను విను అని భీష్ముడు ప్రారంభించాడు. వృష్ణి వంశంలో జన్మించిన వార్ష్ణేయుడు అని ఒక మునిశ్రేష్ఠుడున్నాడు. అతని శిష్యుడు గురువుగారు సుఖాసీనులై ఉన్న సమయం చూచుకొని పాదాభివందనం చేసి ముక్తి మార్గాన్ని దయతో అనుగ్రహించండి అని సవినయంగా ప్రార్థించాడు. ఆ మునీంద్రుడు ఇలా అన్నాడు: నాయనా, నీకు నేనంటే భక్తి, దీనికి తోడు నీవు మంచి ప్రజ్ఞావంతుడవు కనుక ఈ సమున్నతమైన సత్యాన్ని వినడానికి నీవే యోగ్యుడవు. జాగ్రత్తగా విను. మానవునికి ఈ ప్రపంచ వ్యామోహం అనేది ఒక పెద్ద వ్యాధి లాంటిది. దీనికి పై మందులు ఎన్ని వాడినా తాత్కాలిక ఉపశమనం కనిపిస్తుంటుంది, కానీ అది మళ్ళీ పొడసూపుతూ బాధిస్తూనే ఉంటుంది. కనుక మూల కారణానికి మందు వేయాలి, అప్పుడిక మళ్ళీ బాధించడం అనే ప్రసక్తే ఉండదు. అందుకే వ్యామోహ మహావ్యాధికి మూల కారణం చెబుతున్నాను. మనం కాలమనే మహాచక్రంలో తగులుకొని చక్ర భ్రమణం సాగిస్తున్నాం. చక్ర గమనం ఆగదు. అది గుండ్రని చక్రం గనుక ఆది అంతాలు లేవు. ఇందులో ఎన్నోసార్లు సృష్టి జరుగుతూ ఉంటుంది, ప్రళయాలు కూడా జరుగుతూ ఉంటాయి. కల్పాంత మహాప్రళయంలో సర్వకారణ కారణుడైన భగవంతుడు అన్నింటినీ ఉపసంహరించుకొని తన స్వస్వరూపంలో లీనమై ఉంటాడు. తిరిగి కల్ప ప్రారంభంలో సమస్త ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటాడు. మహర్షులు బ్రహ్మదేవుని అనుగ్రహంతో అంతకు ముందు అంతర్హితమై ఉన్న వేద శాస్త్ర విజ్ఞానాన్ని తిరిగి పొంది మనకు అందించారు. యుగాంతే అంతర్హితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయః లేభిరే తపసా పూర్వం అనుజ్ఞాతా స్వయంభువా. శ్రీమన్నారాయణుని నుండి పొందిన ఆ జ్ఞానాన్ని మహర్షులు, వారి అనుయాయులు క్రమంగా మనదాకా అందిస్తూ వస్తున్నారు. ప్రకృతి చైతన్య శక్తితో కలిసి ఆవిర్భవించి దీపం నుండి దీపంలాగా అనంతంగా పెరిగింది. ఈ చైతన్య శక్తే భగవంతుని మహాసంకల్ప శక్తి. దీని నుండి పుట్టి దీని తరువాత జరిగే వాటిని తెలుసుకుంటూ ఉన్నదే మహత్తు అంటారు. దీని నుండే అహంస్ఫురణ కలిగి ఆకాశం మొదలైన పంచభూతాలు ఏర్పడ్డాయి. మహత్తు, అహంస్ఫురణ, పంచభూతాలు ఇవి 7 వికృతులు, అంటే మార్పు చెందుతూ వస్తున్నవి. మన శరీరంలో ఇవే 16 విధాలుగా అయ్యాయి. మన శరీరం పంచభూతాత్మకం. దాన్ని తెలుసుకునేవి కన్ను మొదలైన పంచ ఇంద్రియాలు. వాటితో గమనాది క్రియలు చేసేవి 5 కర్మేంద్రియాలు, కాళ్ళు చేతులు మొదలైనవి. ఇవన్నీ కలిపి 15. అంతఃకరణతో కలిస్తే మొత్తము 16. ఇవన్నీ వికృతులే, అంటే మార్పు
చెందేవే అన్నమాట. ఇదంతా దేహం, శరీరం. అంతఃకరణంతో పాటు ఈ శరీరాన్ని, శరీర క్రియలను గమనిస్తున్న సాక్షి పరమాత్మ, నారాయణుడు, శుద్ధ చైతన్య మహాశక్తి, మహాసంకల్ప శక్తి. ఈ పరమాత్మనే పురుషుడు అని అంటారు. పుత్ర వినుము నవద్వార పుణ్యపురమునందు అచింత్య సంవ్యాపకుడై శయించు ఈ సమస్త భావంబులనెనసి అట్టులగుట పురుషుండునాదను అవ్విభుండు, పురుషుండునాదను అవ్విభుండు. నాయన, శరీరం 9 ద్వారాలు కలిగిన పవిత్రమైన పురం. ఈ పురంలో అంతటా వ్యాపించి 16 భావాలతో కూడి ఆదిశేషుని మీద పడుకున్న నారాయణునిలాగా పరమాత్మ ఆనందస్వరూపుడై ఉన్నాడు. పురి శేతే ఇది పురుష, పురంలో శయనించి ఉన్నాడు గనక పురుషుడు. కాలచక్రం తిరుగుతూ ఉంటే అది తిరగడానికి తానే కారణమై దాన్ని మాత్రం సాక్షిగా తాను చూస్తూ ఉండే ఆ పరమాత్మే ఈ పురుషుడు. ఈ చక్రానికి ఇంతకు ముందు అనుకున్నట్లుగా 7 అంచులు, లోపల 16 విభాగాలు, పత్రాలు అంటారు, ఆకులు అంటారు. మధ్యలో నాభి. ఈ పెద్ద చక్రం తిరగడానికి ఇరుసును పట్టుకొని ఉండే చిన్న చక్రం, దీన్నే బండి కన్ను అని కూడా అంటారు. ఇది అవ్యక్తం, అంటే కనబడదు. ఈ చక్రానికి ఆధారమైంది ఏదో అది కనబడదు. ఇలా ఈ ప్రపంచము, ప్రపంచంలో శరీరాలు మన సంకల్పంతో సంబంధం లేకుండా అనంతమైన కాల ప్రవాహంలో తిరుగుతున్నాయి కనుక ఇది కాలచక్రం. ఈ అన్నింటికీ ఆధారమై పరమాత్ముడున్నాడు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మనోమథనం చేస్తే తెలుస్తుంది. అంటే ఈ విశేషాలన్నింటినీ విశ్లేషించి ఆలోచించి అంతర్దృష్టితో గమనిస్తే అంతర్జ్యోతి దర్శనమవుతుంది అని వార్ష్ణేయుడు శిష్యునికి ఉపదేశించాడు అని భీష్ముడు ఈ విశేషాలను వివరిస్తూ ఉండగా ధర్మరాజాదులు ఆసక్తితో శ్రద్ధగా వింటున్నారు. ఓం నమో వెంకటేశాయ.